నమస్తే అండి, నా పేరు ధరావ్ శ్రీను. నేను ఖమ్మం జిల్లా ఈర్లపూడి గ్రామం నుంచి చెందినవాడిని. నేను గ్రామీణ బ్యాంకులో ఉద్యోగి చేస్తున్నాను. గత 4.5 నెలల క్రితం నాకు ఆరోగ్యం సమస్య వచ్చి ఖమ్మంలోని వివిధ హాస్పిటల్లో చూపించడం జరిగింది. నా సమస్యను ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. దాని తర్వాత నేను ఆరోగ్య గురించి హైదరాబాద్లో ఇంకో 2 హాస్పిటల్లో తిరగడం జరిగింది. అక్కడ నాకు కాలేయ వ్యాధి సమస్య ఉందని తెలియజేయడం జరిగింది. దానికి కాలేయ మార్పిడి చేయాలని చెప్పేసి అక్కడ వైద్యులు సూచించగా నేను కిమ్స్ హాస్పిటల్లో సచిన్ దాగా సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. గత నెల నవంబర్ 16వ తారీఖున కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దాన్ని సచిన్ సారు చేశారు. ఆ పరీక్ష విజయవంతమై నేను మా వైఫ్ డోనరు. అయితే ఈ శస్త్రచికిత్స చేయించే ముందు మాకు సార్ చాలా అంటే మనోధైర్యాన్ని ఇచ్చారు. ఎన్ని రోజులు ఎట్లా అవుతుంది, ఏంటిది, రిస్క్ ఎంత, అన్నీ కూడా మాకు చాలా జాగ్రత్తగా చూపించి ఒక కాలేయ బొమ్మని చూపించి దాని గురించి అన్ని క్లియర్గా వివరించడం జరిగింది. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి మా వైఫ్ 18 నెలల చిన్నపిల్లల తల్లి అయినా కానీ ముందుకు వచ్చి నాకు కాలేయం దానం చేసింది. దానివల్ల నేను శస్త్రచికిత్స చేసి విజయవంతమైంది. నేను ఈరోజు మా వైఫ్ అంతా ఆరోగ్యం ఉన్నామంటే సచిన్ దాగా సార్ కృషి వల్లే. మరొక్కసారి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున సచిన్ దాగా సార్కి మరియు కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లానే హాస్పిటల్లో నేను దగ్గర 26-27 రోజులు ఉన్నాను. ఇక్కడ ఉన్న సదుపాయాలు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, మిగతా ఫుడ్ టైమ్లీ కానీ అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. సో మరొకసారి కిమ్స్ బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.